హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లమ్ ఇన్ ఫ్రెండ్. సెకండ్ టీ20 మ్యాచ్లో అయితే ఇంగ్లాండ్ అయితే ఘన విజయం సాధించింది. జాకబ్ బెతల్ అయితే కాసేపు టెస్ట్ ఇన్నింగ్స్ ఆడి ఆ తర్వాత లాస్ట్లో అదరగొట్టేశాడు 6లు 4లతో. కాబట్టి ఒకానొక స్టేజ్లో కనుక చూసుకుంటే ఈ మ్యాచ్ ఇండియా చేతిలో ఉన్నట్టు అనిపించింది. 24 బాల్స్లో 49 రన్స్ చేయాల్సినప్పుడు ఇంగ్లాండ్ టీంపై ఖచ్చితంగా ప్రెజర్ అయితే ఉంది. కానీ ఎప్పుడైతే రవి బిష్నాయ్ 17th ఓవర్ వేశాడో ఆ ఓవర్ తర్వాత కంప్లీట్గా మ్యాచ్ అయితే ఇంగ్లాండ్ చేతులకు వచ్చేసింది. 29 రన్స్ ఇచ్చాడు ఆ ఓవర్లో. 2 నో బాల్స్ వేసాడు, అవి కూడా బ్యాక్ ఫుట్ నో బాల్స్. ఒక స్పిన్నర్ బ్యాక్ ఫుట్ నో బాల్స్ వేసాడంటే అదే ఒకే ఓవర్లో 2 వేసాడు. ఈ మ్యాచ్లో ఓవరాల్గా 3 బ్యాక్ ఫుట్ నో బాల్స్ వేసాడు రవి బిష్నాయ్. కాబట్టి అసలు ఇది చాలా దారుణం నిజంగా. రవి బిష్నాయ్ అయితే తన బౌలింగ్ యాక్షన్ అయితే అలాగే ఉంటుంది ఎప్పుడైనా సరే, కాకపోతే తను మార్చుకోవాలి. ఒకేసారి చేసిన తప్పే చేశాడు. ఈ మ్యాచ్లో టీమిండియా ఓడిపోయిందంటే మాత్రం ప్రధాన కారణం అయితే రవి బిష్నాయ్ వేసిన 17th ఓవర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జాకబ్ బెతల్ అయితే అప్పటి వరకు చాలా స్లోగా ఆడుతున్నాడు. తనైతే ఆల్మోస్ట్ 105, 110 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ లాస్ట్లో మాత్రం తనైతే రెచ్చిపోయి మ్యాచ్ని అయితే వన్ సైడ్ చేసి పడేశాడు. దీంతో ఇంగ్లాండ్ అయితే ఒక ఓవర్ మిగిలి ఉండగానే టార్గెట్ అయితే సింపుల్గా ఫినిష్ చేసేసింది. ఈ మ్యాచ్లో అసలు ఏం జరిగిందంటే టీమిండియా అయితే టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. ఓవర్ కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి, అయినప్పటికీ కూడా చేజింగ్లో ప్రెషర్ ఉంటుందని టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. ఒక బిగ్ టార్గెట్ అయితే బోర్డు మీద పెట్టాలనుకున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే 190 రన్స్ అయితే బోర్డు మీద పెట్టారు. యాక్చువల్గా 200 పైన కొట్టి ఉండాల్సిందేమో, కాకపోతే 190 కూడా ఆ పిచ్ మీద మంచి స్కోరే. అభిషేక్ శర్మ అయితే ఇనీషియల్గా స్ట్రగుల్ అయ్యాడు, కానీ తర్వాత మంచి ఫ్రీ ఫ్లోయింగ్ షాట్స్ అయితే ఆడాడు. తను కూడా 43 రన్స్ చేశాడు. ఆ తరువాత మనకి వైభవ్ సూర్యవంశీ అయితే ఈ మ్యాచ్లో డెబ్యూ చేశాడు. యంగ్స్టర్, అందరికంటే తక్కువ వయసులో డెబ్యూ చేసిన బ్యాట్స్మెన్గా తనైతే ఒక రికార్డ్ అయితే సృష్టించాడు. సచిన్ టెండూల్కర్ రికార్డ్ని కూడా బ్రేక్ చేశాడు తక్కువ వయసులో డెబ్యూ చేసిన ఇండియన్గా. వైభవ్ సూర్యవంశీ అయితే బిహైండ్ ద వికెట్ జోఫ్రా ఆర్చర్ని అయితే ఒక అద్భుతమైన షాట్ అయితే కొట్టాడు. తర్వాత ఇంకో 6 కొట్టాడు. కాకపోతే వైభవ్ సూర్యవంశీ అయితే 10 బాల్స్లో 14 రన్స్ మాత్రమే చేసి తనైతే అవుట్ అయ్యాడు. తన డెబ్యూ అయితే అనుకున్న స్థాయిలో తనకైతే జరగలేదు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ కూడా బ్యాటింగ్లో 49 రన్స్ చేసినప్పటికీ 40 బాల్స్లో కొట్టాడు 122 స్ట్రైక్ రేట్తో. కాబట్టి తను ఎందుకో ఈరోజు ఫ్రీ ఫ్లోయింగ్ ఆడలేకపోయాడు. శ్రేయస్ అయ్యర్ అయితే మంచి బ్యాటింగ్ చేశాడు, 37 రన్స్ కొట్టాడు 22 బాల్స్లో. లాస్ట్లో తిలక్ వర్మ అయితే మంచిగా యాక్సిలరేట్ చేశాడు. తను స్లోగా ఆడినప్పటికీ లాస్ట్లో 4లు 6లతో 11 బాల్స్లో 26 రన్స్ కొట్టి టీమిండియా 190 రన్స్ రావడానికి తను కూడా లాస్ట్లో మంచి కాంట్రిబ్యూషన్ అయితే అందించాడు. కాబట్టి 190 రన్స్ సరిపోతుందా లేదా అనేది మనకైతే డౌట్గా అనిపించింది. కాకపోతే టీమిండియా బౌలింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ బాల్కే హర్షదీప్ సింగ్ అయితే ఫిల్ సాల్ట్ని అయితే అవుట్ చేశాడు. డేంజరస్ ఫిల్ సాల్ట్ ఫస్ట్ బాల్కి అవుట్ అవ్వడం, ఆ తర్వాత వెంటనే బట్లర్ కూడా అవుట్ అయిపోవడంతో 1 for 2 ఇంగ్లాండ్ స్కోర్. దాంతో ఈజీగా మన వరల్డ్ మ్యాచ్ గెలుస్తారేమో అనిపించింది. కాకపోతే హరిబ్రూక్ అయితే ప్రెజర్ మొత్తాన్ని తీసేసాడు. హర్షదీప్ సింగ్ వేసిన 3 ఓవర్లు అనుకుంటా ఆల్మోస్ట్ 3 6లు కొట్టాడు వరుసగా. దాంతో ఒక్కసారిగా ప్రెజర్ ఇండియాపై పడిపోయింది. హరిబ్రూక్ అయితే చాలా చాలా డేంజరస్గా కనిపించాడు. కానీ అక్షర్ పటేల్ వచ్చి తనైతే అవుట్ చేసాడు. దాంతో ఒక్కసారిగా టీమిండియా బౌలర్స్ అయితే కాస్త ప్రెజర్ రిలీఫ్ అయింది. కానీ ఆ తర్వాత జాకబ్ బెతల్ అయితే చాలా స్లోగా ఆడాడు. నిజంగా చాలా స్లోగా ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తున్నట్టు వన్డే మ్యాచ్ అంటే ఆడాడు. ఎక్కడ కూడా తన వికెట్ ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా ఆడుకున్నారు. 17th ఓవర్ అయితే మ్యాచ్ మొత్తాన్ని టర్న్ చేసేసింది. దాంతో ఇంగ్లాండ్ అయితే ఈ సిరీస్లో ఫస్ట్ విజయం సాధించింది. లీడ్లోకి అయితే వెళ్ళిపోయారు. ఇంగ్లాండ్ 1-0 అయితే లీడ్లో ఉన్నారు. ఇక ఈ సిరీస్లో మొత్తం ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయి కదా. ఈ 3 మ్యాచ్ల్లో ఖచ్చితంగా టీమిండియా 2 మ్యాచ్లు గెలిస్తేనే సిరీస్ కోల్పోకుండా సమం చేయగలుగుతారు. లేదంటే ఇంగ్లాండ్ కనుక ఇంకో 2 మ్యాచ్లు గెలిచిందంటే సిరీస్ అయితే ఇంగ్లాండ్ గెలుస్తుంది. కాబట్టి ఈ సిరీస్లో ఇంగ్లాండ్కి అయితే మంచి స్టార్ట్ అయితే వచ్చింది. మరి చూడాలి ఇండియా నెక్స్ట్ మ్యాచ్లో ఏమన్నా కమ్బ్యాక్ చేయగలుగుతుందా లేదా చూడాలి. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో అయితే ఇప్పటివరకు టీమిండియా 4 మ్యాచ్లు ఆడింది. 4 మ్యాచ్ల్లో ఒక్క విజయం కూడా దక్కలేదు. ఒక మ్యాచ్ అయితే వర్షం కారణంగా రద్దయింది, కానీ మిగిలిన 3 మ్యాచ్ల్లో అయితే ఓడిపోయింది. కాబట్టి తన మీద కూడా ఒత్తిడి అయితే పెరుగుతుంది. మరి చూద్దాం టీమిండియా రాబోయే 3 టీ20 మ్యాచ్ల్లో ఎలా కమ్బ్యాక్ చేస్తారో లేదో.